ఈ వీడియోలో మనం నీట్ ర్యాంక్ పెరిగినా సీట్ వస్తుందా, కట్ ఆఫ్లు ఎంత ఉంటుంది, తెలంగాణలో ఒక మెడికల్ కాలేజ్ కౌన్సిలింగ్ నుంచి వైదొలిగింది, వీటి వివరాలు తెలుసుకుందాం. ముందుగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇప్పుడు ఈసారి నీట్ ర్యాంక్ పెరిగినా సీట్ గ్యారంటీనా కాదా అనేది తెలుసుకుందాం. ప్రారంభమైన ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ. ఏ ర్యాంకుకు కన్వీనర్ కోటాలో సీటు వస్తుందని విద్యార్థుల్లో ఉత్కంఠ. గత ఏడాది 3,31,000 మంది లక్షల ర్యాంకుకు కన్వీనర్ సీట్ వచ్చింది. జనరల్లో 2.12 ర్యాంకులకు సీట్ వచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్యా కళాశాలలో ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్షల ప్రక్రియ ఈ నెల 16 నుంచి ప్రారంభమైంది. ఈ నెల 25తో ముగియనుంది. ఈ ఏడాది నీట్ పరీక్షా పత్రం చాలా కఠినంగా రావడంతో అభ్యర్థులకు మార్కులు తగ్గాయి. తెలంగాణ నుంచి 72,094 మంది దరఖాస్తు చేసుకోగా 41,584 మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి రాష్ట్రం నుంచి నీట్ రాసే వారి సంఖ్య 8,000 తగ్గింది. అయినా కూడా సీటు కోసం పోటీ పడే వారి సంఖ్య భారీగానే ఉంది. సగటున ఒక్కో సీటుకు 5 పోటీ పడుతున్నారు. కాలేజీ యూనివర్సిటీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్లో కలిపి మొత్తం 5,500 వరకు కన్వీనర్ కోటా సీట్లున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద సీటు వస్తే 10,000, ప్రైవేట్లో అయితే 60,000 వార్షిక ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఈ కోటాలో సీటు తెచ్చుకునేందుకు అంతా ప్రయత్నిస్తారు. అయితే ఎంత ర్యాంకు వస్తే కన్వీనర్ కోటాకు సీటు దక్కుతుందనే విషయంపై విద్యార్థులు ఆరా తీస్తున్నారు. గతేడాది ఎంత ర్యాంకు కన్వీనర్ కోటాలో సీటు వచ్చిందనే విషయంతో ఇంటర్నెట్లో వెతుకుతున్నారు. ఈ ఏడాది ర్యాంకు పెరిగిన కన్వీనర్ కోటాలో సీటు దక్కే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గతేడాది 3,31,000 ర్యాంకుకి సీటు వచ్చింది. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉన్న 4,090 సీట్లలో 15% ఆల్ ఇండియా కోటాకు వెళ్తాయి. మిగిలిన 3,476 సీట్లతో పాటు ప్రైవేటు వైద్య కళాశాలలో 50% కూడా కన్వీనర్ కోటా కిందకే వస్తాయి. అలాగే రాష్ట్రంలో వైద్య విద్యా ప్రవేశాల్లో ఎస్సీలకు 15% సీట్లు, ఎస్టీలకు 10% సీట్లు, బీసీలకు 29% దక్కనున్నాయి. కాగా గతేడాది ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 2.12 లక్షల ర్యాంకులు వచ్చిన ఓ విద్యార్థికి కన్వీనర్ కోటాలో సీట్లు రావడం విశేషం. అలాగే అమ్మాయిల్లో 1,98,000 ర్యాంకు వారికి కూడా కన్వీనర్ కోటాలో సీటు దక్కింది. కాగా బీసీఏలో అమ్మాయిల కేటగిరీలో 3,31,000 ర్యాంకు కన్వీనర్ కోటాలో సీటు దక్కింది. గవర్నమెంట్ కాలేజీల్లో 4,090 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 34కు చేరుకుంది. ఇందులో 4,090 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అలాగే ఎయిమ్స్ బీబీనగర్లో 100, ఈఎస్ఐ సనత్ నగర్లో 150 సీట్లున్నాయి. ఇక ప్రైవేట్లో 30 కాలేజీలు ఉండగా ఇందులో 4,600 సీట్లున్నాయి. ఇందులో కొన్ని కాలేజీలు గతేడాది డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందాయి. దీంతో ఆ కాలేజీలో ఉన్న సుమారు 300 సీట్లు రాష్ట్ర పరిధిలోకి రావు. అందువల్ల లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఎక్కువ ర్యాంక్ వచ్చినా సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం తెలంగాణలో ఒక వైద్య కళాశాల గుర్తింపు రద్దు చేసింది ఎన్ఎంసి. దాని గురించి తెలుసుకుందాం. ఫాదర్ కొలంబో వైద్య కళాశాల గుర్తింపు రద్దు. కళాశాలలో ఈ ఏడాది ప్రవేశాలను నిలిపివేసిన ఎన్ఎంసి. వరంగల్ జిల్లాలోని ఫాదర్ కొలంబో వైద్య కళాశాల గుర్తింపును జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసి రద్దు చేసి కళాశాలలో ఈ ఏడాది ప్రవేశాలను నిలిపివేసింది. 150 సీట్లున్న కళాశాలకు 2 ఏళ్ల కిందట ఎన్ఎంసి అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం కళాశాలలో 2 ఎంబీబీఎస్ బ్యాచ్లు విద్యార్థులున్నట్టు వైద్య వర్గాలు వెల్లడించాయి. కళాశాల గుర్తింపు రద్దు వెనుక గతంలో కళాశాలలో తనిఖీలకు వచ్చిన అధికారులకు యాజమాన్యం లంచం ఇచ్చిన కేసు ప్రభావం చూపిందని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 30 వరకు ప్రైవేటు వైద్య కళాశాలలు ఉన్నాయి. వాటిలో 2 కళాశాలలు గత ఏడాది డీమ్డ్ యూనివర్సిటీగా మారాయి. ఫాదర్ కొలంబో కళాశాల గుర్తింపు రద్దుతో ఈ ఏడాది మిగిలిన 27 కళాశాలలోని సీట్లకే కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ నిర్వహించనుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.